హలో గాయ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. సో నా ఛానల్కి వచ్చిన చాలా థ్యాంక్స్. అండ్ నేను వచ్చేసి హైదరాబాద్ టు అన్నవరం నుంచి భద్రాచలం వెళ్తున్నాను అనమాట. సో నా ఈ ట్రిప్స్ ఎలా అయ్యో మీతో షేర్ చేసుకున్నాను అని చెప్పేసి వచ్చేసాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. మా ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. అమ్మయ్య, అన్నవరం అయితే వచ్చేసాం. ఇంకా ఓ మై గాడ్, ఎర్లీ మార్నింగ్ 4కి దిగడం అంటే చాలా కష్టమే కదా. సో ఇది వచ్చేసి అన్నవరం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి అసలు దర్శనం ఎలా అయింది, అలాగే అక్కడ మేము ఏం తిరిగాం, మీరు మాతో పాటు కూడా చూసేయండి. సో మీరు స్టేషన్ నుంచి ఆటో తీసుకున్నారంటే 20 రూపీసే తీసుకుంటారండి. సో నేను ఇక్కడికి వచ్చేసాను ఆల్రెడీ హోటల్ దగ్గరికి. మనకి ఆ ఆర్చ్ దగ్గరే ఉంటుందండి. మొత్తం మనకి అంతా చాలా అంటే చాలా నీట్గా రూమ్స్ కానీ అన్నీ అవైలబుల్గా అక్కడ ఉంటాయి. సో బస్సులో వచ్చినా ట్రైన్లో వచ్చినా మనకైతే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో నేనైతే ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదా, నెక్స్ట్ ఎలా రెడీ అని చూస్తారండి. నేనైతే రెడీ అయిపోయాను. సో నా దురదృష్టమో లేకపోతే అదృష్టమో, మార్నింగ్ నుంచి ఫుల్ రెయిన్ అనమాట. బట్ అయినా ఆ రెయిన్ ఎంజాయ్ చేస్తే మేమైతే స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి. ఇంతకీ టెంపుల్కి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? నేనైతే టెంపుల్కి వ్రతం చేయడానికి వచ్చానండి. మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు వ్రతం చేయాలి కదా. సో నాకైతే సత్యనారాయణ స్వామి దర్శనం చేసినట్టు ఉంటుంది, అలాగే వ్రతం కూడా చేయాలని చెప్పేసి వచ్చేసాం. ఘాటీ ఏరియా చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ కొంచెం వర్షం పడుతుంది. నాకైతే చాలా నచ్చిందని. చాలా చాలా క్రౌడ్ ఉన్నది మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే. మనమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఫుల్ రెయిన్ అయినా కూడా అందరూ కొత్త జంటలు అనమాట. శ్రావణ మాసం కదండి, అందరూ కొత్త జంటలు అనమాట. నాకైతే చాలా నచ్చింది, చాలా ప్రశాంతంగా అనిపించింది గుడి. సో మనకి గుడి 4 వైపులు దారి ఉంటుంది అంటారు. సో ఇది వచ్చేసి మనకి వ్రతం చేసే దారి అనమాట. ఈ వ్రతానికి మనకి 4 టికెట్స్ ఉంటాయి. ఒకటి 300, 1000, 1500, 2000. దాంట్లో కూడా డిఫరెన్స్ ఏంటి అనుకుంటున్నారా? దాంట్లో కూడా ఉన్నాయండి. 300 అంటే ఎక్కడో కూర్చోబెడతారు, 1000 అంటే ఇంకెక్కడో కూర్చోబెడతారు, 1500 అంటే ఎక్కడో కూర్చోబెడతారు. ఒక్క 2000 అంటేనే దేవుడి దగ్గర కూర్చోబెడుతున్నా అంటున్నారు. కానీ నేనైతే నాకున్న దాంట్లో నేను వెళ్ళాను. నాకైతే వ్రతం అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇక్కడ చూసేయచ్చు ఎంత క్రౌడ్ ఉంది. ప్రతి ఒక్కరు కొత్త జంటలండి. నిజంగా కన్నులు పండగ అనిపించింది. సో మీరు నాతో పాటు చూసేయండి అసలు టెంపుల్ ఎలా ఉందో. చేసి ఉచిత దర్శనం అంటారు కదండి, ఆవే అన్నమాట. సో నా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేమైతే బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి వచ్చాం అనమాట. సో నాకు కొంచెం చెప్పాలనిపించి చెప్తున్నాను. ఈ గుడి ముఖ్యమైన గమనిక ఏమనుకుంటున్నారా? ఏ గుడిలోనే మనకి విష్ణువు, బ్రహ్మ, శివుడు పక్కపక్కనే ఉండరండి. కానీ ఈ గుడిలో మనకి అదృష్టం ఉంది. ఎలా అంటారా? బ్రహ్మస్వరూపం వచ్చేసి ఆయన పీఠంగా మారారు, శివుడు వచ్చి ఆయన పక్కనే ఉన్నారు, అలాగే సత్యనారాయణ స్వామి పక్కన వచ్చి రమాదేవి ఉన్నారన్నమాట. సో కథ మొత్తం నేను చెప్పేస్తే ఏం బాగుంటుంది, మీరు కూడా కథ చూడాలి, వినాలి కదా. సో ఈ గ్యాప్లో మా అన్నయ్య వచ్చేసి మా వీడియో క్లిప్ చేశాడు. చూస్తే ఎలా నవ్వుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ వచ్చేసి మీరు చూసేయండి ఇక్కడ వెదర్ ఎలాగుందో. సో ఇక్కడ నేను చూపిస్తున్న ఫోటో ఎవరిది అనుకోవద్దు, నాదే వ్రతం చేసినప్పుడు మాకు తీసిన ఫోటో అనమాట. నేను ఏదో తీసుకున్నాను. సో నాకైతే దర్శనం 2 సార్లు అయింది తెలుసా. చాలా బాగా అయిందండి. అందరికి అలాగే కోరుకుంటున్నాను, ప్రశాంతంగా దర్శనం అవ్వాలని చెప్పేసి. సో ఈ సరౌండింగ్లో ఎన్నైతే నేను అన్నీ తీసుకున్నాను, ఎందుకంటే గర్భగుడిలోకి మనకు ఫోన్స్ ఎలవ్ లేదు కాబట్టి. నాతో పాటు మీరు కూడా అందరు చూసేయండి తనివి తీరు. సో ఇక్కడితో నా అన్నవరం ట్రిప్ డే 1 అయిపోయింది. డే 2 కూడా ఉంది, భద్రాచలం అండి. సో ఆ భద్రాచలంకి వెళ్ళే టూర్ కన్నా ముందు ఇక్కడికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలా ఉండాలనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ ఏం ఖర్చు అవుతుందండి, మహా అయితే 3000. సో ఉండే వసతి కానీ మనకి సత్రాలు ఉన్నాయి, లాడ్జెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఎలాంటి టెన్షన్స్ లేవు. నేనైతే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి స్వామివారిని దర్శించుకోండి, కథ వినండి, వీలైతే వ్రతం కూడా చేసుకోండి. నేనైతే చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా డే 2 ఎలా అయ్యిందో భద్రాచలం ట్రిప్, దానికోసం స్టే ట్యూన్. అలాగే చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.